హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు శశిసాన్ హర్ష కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో నాటుకోడి పులుసు అండి. ఇది మనకు కొద్దిగా ఉడకడానికి చాలా టైం పడుతూ ఉంటుంది కదా. మనము అలా టైం పట్టకుండా త్వరగా తయారైపోవడానికి కుక్కర్లో ఒక 7 విజిల్స్లో కుక్ అయిపోవడానికి ఎలా తయారు చేసుకోవాలో హడావిడి లేకుండా ఈజీగా ఈ నాటుకోడి పులుసును మన రాయలసీమ స్టైల్లో ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ముందుగా ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయ్యింది. అదేంటంటే కుక్కర్లో అన్నమాట ఈ నాటుకోడి పులుసు. కుక్కర్ని పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఎక్కిన తర్వాత టూ ఆనియన్స్ని కట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించిన తర్వాత చూడండి, శుభ్రంగా కడిగిన నాటుకోడిని అయితే కుక్కర్లో వేయాలి. అందులోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ఒక తగినంత పసుపు అండి, 1 స్పూన్ పసుపు. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత చూడండి, ఇవి కొద్దిగా ఒక 2 మినిట్స్ ఇలాగే వీటిని ఈ మూడింటిని కలిపి కొద్దిగా ఉడకనివ్వాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పసుపు అనేది పీసెస్కి బాగా పట్టిపోతుంది అనమాట. బాగా టేస్ట్ కూడా వస్తుంది ఈ కర్రీకి. చూడండి, ఇలా ఒక 2 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. ఇలా 2 మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులోకి మనము కారంని యాడ్ చేసుకుందామండి. కారము నాటుకోడి పులుసు అంటేనే కారం ఎక్కువనే తీసుకుంటుంటారు చాలామంది. నాకైతే 1 స్పూన్నర అయితే పట్టిందండి. ఇంకా ఘాట్ కావాలనుకునే వాళ్ళు 2 స్పూన్లు అయితే యాడ్ చేసేసుకోండి, చక్కగా సరిపోతుందన్నమాట. నెక్స్ట్ ఇందులోకి మన గ్రేవీ కోసం నేను 1 స్పూన్ అయితే కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నది. ఇది పూర్తిగా ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వాడుకోండి, లేకుంటే లేదు. ఇందులోనే 1 స్పూన్ మసాలాను కూడా యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసేసుకొని చూడండి, వీటిని కూడా చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని ఈడ కూడా ఒక 1/2 సెకండ్ అయితే కుక్ చేసేసుకోండి. ఇలా బాగా మసాలాలు పట్టేలాగున ఈ పీసెస్కి కుక్ అయితే మనకు ఈ పులుసు అని నాటుకోడి పులుసు చక్కగా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనము నాటుకోడి పులుసు తయారు చేస్తున్నాం కాబట్టి 1.5 గ్లాస్ అయితే వాటర్ని యాడ్ చేసేసుకుందామండి. ఇది హాఫ్ కిలో నాటుకోడి పులుసు అనమాట. 1.5 వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత చూడండి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 7 విజిల్స్ అయితే మీరు కంపల్సరీగా కుక్ చేయాలండి. 7 విజిల్స్ వచ్చిన తర్వాతనే మూత తీసి చూసుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది అన్నమాట నాటుకోడి. మీరు 7 విజిల్స్ ఫుల్గా కూడా పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఫుల్గా పెడితే త్వరగా వాటర్ ఇంకిపోయి కూర అడుగంటుతుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో మీరు 7 విజిల్స్ పెట్టుకొని చూడండి, విజిల్ తీసేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే ఎంతో ఈజీగా త్వరగా మనకు నాటుకోడి పులుసు అయితే తయారైపోతుంది. ఫ్రెండ్స్, ఆంధ్రాలో కానీ రాయలసీమలో కానీ ఈ నాటుకోడి పులుసుని ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ఈ విధంగా చేస్తే కంపల్సరీగా లొట్టలు వేసుకొని తినడం మాత్రం మీరు గ్యారంటీ. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా అయితే ఈ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. ఓకేనా? మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్లో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసి ఫుల్గా వీడియోస్ అయితే చూడండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్లోని వీడియోస్ చాలామందికి అయితే ప్రమోట్ చేయబడతాయి. కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.